Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, CRR College for Women, Eluru. Today, we are going to discuss about ultimate class frequencies and solving problems. Okay. ఇక్కడ చూడండి అమ్మా, అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో దీన్ని డిఫైన్ చేసుకున్నాం. ఓకే, మనం డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకుంటే కనుక వాటిని హైయెస్ట్ ఆర్డర్ తోటి మనం రిప్రజెంట్ చేస్తే కనుక ఆ యొక్క క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఈ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్లో సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, 0th ఆర్డర్ ఫార్ములా రిప్రజెంటేషన్స్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెకండ్ ఆర్డర్ చూడండి. ఈ సెకండ్ ఆర్డర్లో ఒక 3 అట్రిబ్యూట్స్ తీసుకుంటే గనక సెకండ్ ఆర్డర్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఫస్ట్ ఇలాగా రిప్రజెంట్ చేసుకుంటాం. ఏబి, బీసీ, సిఏ. మా యొక్క బ్రాకెట్ అనేది ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. నేను ప్రతిసారి చదవట్లేదు, అంటే దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీసీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిఏ. నెక్స్ట్ ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, ఏ బీటా, ఏ గామా, బి ఆల్ఫా, బి గామా, సి ఆల్ఫా, సి బీటా. ఇవన్నీ సెకండ్ ఆర్డర్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, వీటిని ఇప్పుడు మనం అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్లో రాయాలి అంటే కనుక నెక్స్ట్ వీటన్నిటినీ కూడా థర్డ్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్ కాంబినేషన్స్ తోటి రాస్తామన్నమాట. అంటే పర్ సపోజ్ చూడండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి అని ఉంది. సో ఇందులో ఇప్పుడు అంటే మీకు ఇక్కడ జనరల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను ఫార్ములా. ఇందులో ఇంకొక థర్డ్ అట్రిబ్యూట్ ఏం మిస్ అయ్యింది? సిఏ కదమ్మా, దాని యొక్క కాంప్లిమెంటరీ గామాయే కదా. సో ఇప్పుడు వాటిని ఎలా రాసుకుంటామంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబిసి ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి గామా. ఇందులో ఏబి అనేది కామన్గా ఉంటుంది. ఇంకొక ఫర్దర్ అట్రిబ్యూట్ ఏదైతే మిస్ అయ్యిందో దాని యొక్క పాజిటివ్ అండ్ కాంప్లిమెంటరీ అట్రిబ్యూట్ కాంబినేషన్స్ తోటి ఇలాగా యాడ్ చేసుకొని రాసుకుంటాము. నెక్స్ట్ బీసీ చూడండి. బీసీ అంటే ఇందులో మిస్ అయిన అట్రిబ్యూట్ ఏ కదమ్మా, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబిసి ప్లస్ ఏ యొక్క కాంప్లిమెంటరీ ఆల్ఫా కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా బీసీ. నెక్స్ట్ సిఏ అంటే ఇక్కడ మనకి బి లేదు, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిఏబి ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిఏ బి యొక్క కాంప్లిమెంటరీ బీటా. సేమ్ రిమైనింగ్ అన్నీ కూడా ఆల్ఫా బీటా. ఇక్కడ ఆల్ఫా బీటా అంటే ఏ యొక్క కాంప్లిమెంటరీ ఉంది, బి యొక్క కాంప్లిమెంటరీ ఉంది. అంటే ఇందులో ఇంకొకటి ఏంటి మనకి మిస్ అయ్యింది, సి అనే అట్రిబ్యూట్ మిస్ అయ్యింది కాబట్టి సి ప్లస్ గామా అంటే ఆల్ఫా బీటా సి ప్లస్ ఆల్ఫా బీటా గామా. నెక్స్ట్ బీటా గామా అంటే బి సి రిలేటెడ్గా ఉన్నాయి, ఏ మిస్ అయ్యింది ఇందులో. సో ఏ బీటా గామా ప్లస్ ఆల్ఫా బీటా గామా. నెక్స్ట్ గామా ఆల్ఫా. సో గామా ఆల్ఫా అంటే ఇందులో మనకి మిస్ అయింది బి అట్రిబ్యూట్ కాబట్టి గామా ఆల్ఫా బి ప్లస్ గామా ఆల్ఫా బీటా. ఇన్ ద సిమిలర్ వే ఏ బీటా ఈక్వల్ టు ఏ బీటా సి ప్లస్ ఏ బీటా గామా, ఏ గామా ఈక్వల్ టు ఏబి గామా ప్లస్ ఏ బీటా గామా. సో ఇవన్నీ సేమ్ ప్రొసీజర్ అమ్మా. ఈ యొక్క కాంబినేషన్స్లో మనకి మిస్ అయిన అట్రిబ్యూట్ ఏదైతే ఉందో దాని యొక్క పాజిటివ్ అండ్ కాంప్లిమెంటరీ కాంబినేషన్స్ తోటి యాడ్ చేసుకొని రాసుకుంటాము. ఓకే, ఇవన్నీ సెకండ్ ఆర్డర్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ యొక్క ఫార్ములాస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇలా ఒక డేటా ఇస్తారు, ఇలా సెకండ్ ఆర్డరు, ఫస్ట్ ఆర్డరు, 0th ఆర్డర్ యొక్క అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అప్పుడు మనం ఈ ఫార్ములాస్ అన్నిటినీ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే, అంటే మనం ఇక్కడ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ యొక్క 12 కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఈ యొక్క 12 కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా వీటిలో మిస్ అయిన అట్రిబ్యూట్ పాజిటివ్ అండ్ కాంప్లిమెంటరీ కాంబినేషన్స్ తోటి ఇలాగ యాడ్ చేసుకొని మనం ఫార్ములా రాసుకోవడం ఈజీ. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆర్డర్ అంటే సింగిల్ అట్రిబ్యూట్తో ఉండాలి. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాం మొత్తం మనం ఇక్కడ 3 అట్రిబ్యూట్స్ కాబట్టి సింగిల్ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సి,
ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీటా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ గామా. ఓకే, నెక్స్ట్ ఇందులో కూడా సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు వీటిని 2 ఆర్డర్స్ తోటి రాసుకుంటాం అనమాట. ఇందాక సెకండ్ ఆర్డర్ని థర్డ్ ఆర్డర్ కాంబినేషన్ కింద రాసుకున్నాము. ఇది ఫస్ట్ ఆర్డర్ కాబట్టి వీటిని సెకండ్ ఆర్డర్ కాంబినేషన్స్ కింద రాసుకోవాలి. అంటే ఓన్లీ 2 అట్రిబ్యూట్స్ కాంబినేషన్స్ మాత్రమే ఉండాలి. సో ఏకి నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేది బి కాబట్టి ఏబి ప్లస్ ఏ బీటా, బి యొక్క కాంప్లిమెంటరీ బీటా. నెక్స్ట్ బి తర్వాత సి, సో బీసీ ప్లస్ బి గామా. నెక్స్ట్ అగైన్ సి, మళ్ళీ దీని యొక్క వెనక్కి వెళ్తుంది కదా ఏ కదా, సో సిఏ ప్లస్ ఆల్ఫా సి. నెక్స్ట్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు బీటా కావాలి. ఇందులో బీటా అంటే దాని యొక్క పాజిటివ్ అట్రిబ్యూట్ బి కాబట్టి ఆల్ఫా బి ప్లస్ ఆల్ఫా బీటా. నెక్స్ట్ బీటా దీని యొక్క నెక్స్ట్ అట్రిబ్యూట్ గామా రావాలి. గామా అంటే బీటా గామా ప్లస్ దీని యొక్క పాజిటివ్ అట్రిబ్యూట్ సి, బీటా సి. నెక్స్ట్ గామా అంటే నెక్స్ట్ మళ్ళీ ఆల్ఫా రావాలి. అంటే గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా యొక్క పాజిటివ్ అట్రిబ్యూట్ ఏ కాబట్టి ఏ గామా. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ఆర్డర్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ వన్ ఈజ్ జీరోత్ ఆర్డర్. జీరోత్ ఆర్డర్ అంటే క్యాపిటల్ ఎన్తోనే కదా రిప్రజెంట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం వీటిని ఇప్పుడు ఏం చేయాలి, జీరోత్ ఆర్డర్ అంటే సింగిల్ ఆర్డర్ కాంబినేషన్ తోటి రాసుకోవాలి. అంటే ఏ ప్లస్ ఆల్ఫా ఆర్ బి ప్లస్ బీటా ఆర్ సి ప్లస్ గామా. సో ఇవి అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్న డిఫరెంట్ ఆర్డర్ ఫార్ములా రిప్రజెంటేషన్స్ అనమాట. సెకండ్ ఆర్డరు, ఫస్ట్ ఆర్డరు అండ్ జీరోత్ ఆర్డర్. నెక్స్ట్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చి కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. ఓకే, కన్సిస్టెన్సీ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ మే బి డిఫైన్డ్ యాజ్ ప్రాపర్టీ దట్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ నెగిటివ్. Otherwise, the data for the class frequencies are said to be inconsistency. ఓకే, ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అని ఎప్పుడు చెప్తామంటే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంటేషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదమ్మా. అలాగా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూని కలిగి ఉంటే దాన్ని కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అని, వచ్చిన వాల్యూ నెగిటివ్ వాల్యూని కనుక రిప్రజెంట్ చేస్తున్నట్లయితే కనుక దాన్ని ఇన్కన్సిస్టెన్సీ అని చెప్తాం అనమాట. అండ్ ఇక్కడ ఈ యొక్క కన్సిస్టెన్సీ ఆఫ్ డేటాని కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ ఫార్ములా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఆ యొక్క ఫార్ములాస్ ఏంటో చూద్దాం. The necessary and sufficient of a set of independent class frequency is that no ultimate class frequency is నెగిటివ్. ఓకే, సో ఇదే చెప్తున్నాము. ఇంతకుముందు ఇన్కన్సిస్టెన్సీ అని చెప్పాను కదా. ఇన్కన్సిస్టెన్సీ అంటే కనుక దీన్నే మనం ఇన్ అదర్ వర్డ్స్లో ఏం చెప్తున్నామంటే ఒక క్లాస్ ఫ్రీక్వెన్సీ యొక్క వాల్యూ మనం ఫైనల్గా అడ్జస్ట్ అయిన వాల్యూ పాజిటివ్ ఉంటే దాన్ని కన్సిస్టెన్సీ అని, నెగిటివ్ అయితే కనుక దాన్ని ఇన్కన్సిస్టెన్సీ అంటాము. ఓకే, సో ఇవి కన్సిస్టెన్సీ యొక్క కండిషన్స్. ఇందులో కూడా 3 అట్రిబ్యూట్స్కి చేస్తామమ్మా. ఫస్ట్ సింగిల్ అట్రిబ్యూట్, నెక్స్ట్ 2 సెకండ్ ఆర్డర్ అట్రిబ్యూట్, నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ అట్రిబ్యూట్స్ తోటి చేస్తాము. ఫస్ట్ సింగిల్ ఆర్డర్ అట్రిబ్యూట్స్ తీసుకుందాము. ఫర్ ఏ సింగిల్ అట్రిబ్యూట్ ఏ, ద కండిషన్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. ఇది కండిషన్ అనమాట. ఒక సింగిల్ అట్రిబ్యూట్ ఏ తీసుకుంటే కనుక దాని యొక్క కన్సిస్టెన్సీ కండిషన్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. ఈ యొక్క కండిషన్ ఎలా వచ్చింది అనే దానికి ప్రూఫ్. ఓకే, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ తీసుకోండి, దట్ విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అందులో ఉన్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్నే కదా రిప్రజెంట్ చేస్తుంది, అందుకని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. నెక్స్ట్ అగైన్ దీని యొక్క కాంప్లిమెంటరీ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని n ఇంటూ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదమ్మా. అంటే ఈ యొక్క బ్రాకెట్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీయే కదా, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్నే కదా రిప్రజెంట్ చేసేది.
ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎన్తోనే కదా తీసుకుంటున్నాము, సమ్మేషన్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా నేను ఎలా రాసుకుంటున్నానంటే క్యాపిటల్ ఎన్ ఇంటూ ఆల్ఫా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అగైన్ క్యాపిటల్ ఎన్ ఇంటూ ఆల్ఫా అనేది ఏ యొక్క కాంప్లిమెంటరీ క్లాస్ అనుకుంటున్నాము, అంటే దీన్ని 1 - a అని రాసుకోవచ్చు కదా ఆల్ఫాని. అంటే ఇక్కడ పాజిటివ్ యాట్రిబ్యూట్ నెగిటివ్ యాట్రిబ్యూట్ గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే మనం టోటల్ ప్రాబబిలిటీలో సక్సెస్ ప్లస్ ఫెయిల్యూర్ ఈక్వల్ టు టోటల్ ప్రాబబిలిటీ 1కి ఈక్వేట్ అవుతుంది. అంటే p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1, p ఈజ్ ఈక్వల్ టు 1 - q, q ఈజ్ ఈక్వల్ టు 1 - p అని రాసుకుంటాం కదమ్మా. అంటే a ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వేట్ అవుతుంది అని అనుకుంటే గనక ఇప్పుడు ఆల్ఫాని 1 - a అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, n మైనస్ na, అగైన్ n మైనస్ na గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, n మైనస్ n ఇంటూ ఏ. అంటే ఇక్కడ మళ్ళీ n ఉందంటే అది ఫ్రీక్వెన్సీనేగా రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇలాగ బ్రాకెట్ తోటి మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ యొక్క మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏని ఇటువైపుకి తీసుకెళ్దాం, ఏమవుతుంది ప్లస్ అవుతుంది. క్యాపిటల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ. దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ అని రాయొచ్చు కదా. ఇదే కదా కండిషన్ మనకు కావాల్సింది. సో ఒక సింగిల్ యాట్రిబ్యూట్ ఏ అని తీసుకుంటే కనుక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. దిస్ ఈజ్ కన్సిస్టెన్సీ కండిషన్. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే సేమ్ ప్రొసీజర్ అమ్మా మిగిలిన వాటికి కూడా. నెక్స్ట్ బి తీసుకున్నాము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఆల్సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. దీనికి మళ్ళీ ప్రూఫ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకోండి. దీని యొక్క కాంప్లిమెంటరీ క్లాస్ బీటా ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని n ఇంటూ బీటా అని రాసుకోవచ్చు కదా. అగైన్ n ఇంటూ ఈ యొక్క బీటాని 1 - b అని రాయొచ్చు. అగైన్ మల్టిప్లై చేస్తే n మైనస్ nb, అగైన్ n మైనస్ ఈ nbని ఫ్రీక్వెన్సీ ఆఫ్ b అని రాసుకోవచ్చు. సో n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ b లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N. అగైన్ సిమిలర్లీ c లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. c దీని యొక్క కాంప్లిమెంటరీ గామా, n ఇంటూ గామా, n ఇంటూ గామాని 1 - c, అగైన్ మల్టిప్లై చేయడం రాసుకోవడం. సో c లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఓకే, ఇవన్నీ కూడా మనం ఫర్ సింగిల్ యాట్రిబ్యూట్స్ తీసుకుంటే గనక ఏబిసి అనే సింగిల్ యాట్రిబ్యూట్స్ తీసుకుంటే గనక కన్సిస్టెన్సీ యొక్క కండిషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ 2 యాట్రిబ్యూట్స్కి రండమ్మా. 2 యాట్రిబ్యూట్స్ యొక్క కాంబినేషన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ. సో ఇప్పుడు వాటిలో ఒక్కొక్క దానికి ప్రూవ్ చేద్దాం. ఏ బీటా తీసుకోండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఈ యొక్క బ్రాకెట్కి బదులుగా n ఇంటూ ఏ బీటా అని రాసుకోవచ్చు కదా. అగైన్ n ఏ బీటా అంటే దీన్ని 1 - b అని రాయొచ్చు కదా. సో అగైన్ దీన్ని అంతటినీ మల్టిప్లై చేయండి, na మైనస్ nb, nab గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. n అంటే మళ్ళీ ఫ్రీక్వెన్సీ కన్సిడరేషన్ కింద రాయొచ్చు కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అగైన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి. సో దీని నుంచి ఎలా రాయొచ్చు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ. సో ఇది ఒక కన్సిస్టెన్సీ కండిషన్. నెక్స్ట్ బి గామా, నెక్స్ట్ సి ఆల్ఫా. మా ప్రతిదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ n ఇంటూ బి గామా కింద రాసుకుంటున్నాము. ఇందులో కాంప్లిమెంటరీ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ యాట్రిబ్యూట్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. సో వీటి నుంచి ఇలాగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్స్ కింద రాసుకుంటున్నాము. మిగిలినవన్నీ కూడా సేమ్ సెకండ్ ఆర్డర్ తీసుకోవడము కాంబినేషన్స్, దానికి ప్రతిదానికి కన్సిస్టెన్సీ కండిషన్స్. నెక్స్ట్ ఏ గామా, ఆల్ఫా బి, బీటా సి, ఆల్ఫా బీటా. ఓకే, సో ఆల్ఫా బీటా, నెక్స్ట్ వన్ వచ్చి బీటా గామా, నెక్స్ట్ గామా ఆల్ఫా. సో ఇక్కడతోటి మనకి సెకండ్ ఆర్డరు కండిషన్స్ అన్నీ ప్రూవ్ అయినాయి. నెక్స్ట్ 3 యాట్రిబ్యూట్స్ కాంబినేషన్స్ తీసుకుందాం. ఓకే, ఈ 3 యాట్రిబ్యూట్స్లో ఫస్ట్ వన్ వచ్చి ఏబి గామా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకోండి. దీన్ని n ఇంటూ ఏబి గామా అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ n ఏబి ఇంటూ గామా అంటే 1 - c, మల్టిప్లై చేస్తే n ఏబి మైనస్ n ఏబిసి. అగైన్ వీటిని మళ్ళీ ఫ్రీక్వెన్సీస్లో రాసుకుంటే
ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబిసి, దీన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కింద రాస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబిసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే మిగిలిన వాటికి కూడా సేమ్ ప్రొసీజర్, బీసీ ఆల్ఫా అంటే ఒక్కొక్క కాంబినేషన్ తీసుకోవడం, దాన్ని ఇలాగా ఫార్ములా రిప్రజెంటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ బీటా సి ఆల్ఫా బి గామా, ఏ బీటా గామా ఆల్ఫా బీటా సి, ఓకే, ఆల్ఫా బీటా గామా. ఓకే, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వల్ల ఈ యొక్క నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్, ఫస్ట్ ఆర్డరు, సెకండ్ ఆర్డరు, థర్డ్ ఆర్డర్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవడం, వాటిని మనం బేస్ చేసుకుని ఇలాగ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క కండిషన్స్ని మనం, కన్సిస్టెన్సీ కండిషన్ని మనం ఫైనల్గా ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కన్సిస్టెన్సీ కండిషన్స్. ఇప్పుడు మనం ఇంతకు ముందు నేర్చుకున్న అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్, ఈ యొక్క కన్సిస్టెన్సీ కండిషన్స్ని మనం ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. చూడండి, గివెన్ దట్ ద ఫాలోయింగ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్, ఓకే, కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు మనకి. ఏమడుగుతున్నారు? ఫైండ్ ద సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ అండ్ 0th ఆర్డర్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఈ యొక్క క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని బేస్ చేసుకుని సెకండ్ ఆర్డరు, ఫస్ట్ ఆర్డరు, 0th ఆర్డర్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఆల్రెడీ మనం సెకండ్ ఆర్డరు, ఫస్ట్ ఆర్డరు, 0th ఆర్డర్కి అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఫార్ములాస్ రాసుకున్నాం కదమ్మా. ఫస్ట్ సెకండ్ ఆర్డర్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. సెకండ్ ఆర్డర్లో ఉన్న కాంబినేషన్స్, వాటిని మనం 3 అట్రిబ్యూట్ కాంబినేషన్స్ తోటి ఎలా రాస్తాం అనేది ఇంతకు ముందు ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములాస్ అన్నీ రాసేసుకోండి ఇలాగా. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డరు, ఓకే, నెక్స్ట్ 0th ఆర్డరు, ఓకే, ఇలా రాసుకున్న తర్వాత వీటిలో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఏబిసి ప్లస్ ఏబి గామా, ఏబిసి అంటే 10, ఏబి గామా అంటే 15, దట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, నెక్స్ట్ ఏబిసి ప్లస్ ఆల్ఫా బీసీ, ఆల్ఫా బీసీ అంటే 5, ఈ వాల్యూ 10, 15. ఇక్కడ ఏమీ లేదు, మొత్తం మనం ఫార్ములాస్ మీదే డిపెండ్ అయి ఉంటాము ప్రతిదీ కూడా. సెకండ్ ఆర్డరు, ఫస్ట్ ఆర్డరు, నెక్స్ట్ 0th ఆర్డరు, ఈ యొక్క ఫార్ములా రిప్రజెంటేషన్స్ అన్నీ ఫస్ట్ నోట్ చేసుకోవడము, ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఒక్కొక్కటిగా సబ్స్టిట్యూట్ చేసుకుని ఆ యొక్క ఫైనల్ వాల్యూ ఎంతో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం అంతే. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి. ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ కన్సిస్టెన్సీ ఆర్ ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, ఇంతకుముందు మనం చేసింది అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన డేటా కన్సిస్టెన్సీయా ఆర్ ఇన్కన్సిస్టెన్సీయా అనేది అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఇచ్చిన మనకి వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఇంతకుముందు కన్సిస్టెన్సీ కండిషన్స్ ప్రూవ్ చేసాం కదమ్మా, వాటిలో మనకి ఏ ఫార్ములా సూటబుల్ అవుతుందో చూసుకోవాలి. సో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఆల్ఫా బీటా తీసుకున్నాను. అంటే దాని ప్రకారం ఏంటి కండిషను? n మైనస్ ఏ మైనస్ బి ప్లస్ ఏబి. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనల్గా ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చింది నాకు? -50 వచ్చింది. అంటే లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూయే కదా. నెగిటివ్ వాల్యూ అంటే ఏం చెప్పుకున్నాము? దట్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ అనే కదా అన్నాము. మనం ఫైనల్గా క్యాలిక్యులేట్ చేసిన ఫ్రీక్వెన్సీ వాల్యూ కంపల్సరీ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. పాజిటివ్ వాల్యూ ఉంటేనే దాన్ని కన్సిస్టెన్సీ అని చెప్తాము. నెగిటివ్ వాల్యూని రిప్రజెంట్ చేస్తే కనుక దాన్ని ఇన్కన్సిస్టెన్సీ అంటాం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. సో ఇలాగ ఎన్ ఏబి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అగైన్ ఇక్కడ ఆల్ఫా బీటా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 750 వచ్చింది. అంటే దట్ మీన్స్ పాజిటివే కదా, గ్రేటర్ దాన్ 0 కదా. సో దేర్ ఫోర్ ద గివెన్ డేటా ఈజ్ కన్సిస్టెన్సీ. ఇవి మీరు నోట్స్ రాసుకుంటున్నప్పుడు నోట్స్లో నోట్ చేసుకొని ఫార్ములా వైజ్ ఒక్కొక్క ప్రతి ప్రాబ్లము మీరు క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని చేస్తూ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ ఇదంతా కూడా రివైజ్ చేసుకోండి. ఇక్కడ ఇవాళ మనం నేర్చుకున్నదంతా కూడా సెకండ్ ఆర్డర్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్కి ఫార్ములాస్ అండ్ అలాగే ఫస్ట్ కన్సిస్టెన్సీ కండిషన్స్ ఏంటి అనేది ప్రతిదీ మనం నేర్చుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ.